చెత్త బయటపడవేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్షతో కలిసి 49వ డివిజన్ మార్కండేయ కాలనీలో శనివారం నాలా పూడిక తీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం 40 రూపాయల రాక్ పిక్కర్ కు చెల్లిస్తే నెల రోజులు ఇంటి వద్ద నుంచి చెత్త సేకరిస్తారని అన్నారు. నగరపాలక సంస్థ కోట్లాది రూపాయల వ్యయం చేస్తూ వాహనాలు కొనుగోలు చేసి పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తే ఇంటి ముందుకు వచ్చే సిబ్బందికి ఇవ్వకుండా రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో పడవేయడం విచారకరమని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెత్త బయటపడవేస్తున్న వారికి 500 రూపాయల జరిమానా విధించే యోచన చేస్తున్నామని అన్నారు. ఏంటి ప్రెస్సా 9 రోజులు గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతోటి నిజాయితీగా దీన్ని అంతటి పూర్తి చేస్తామని కోరుతా ఉన్నాం. ఇదొక్కటే కాకుండా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న మహిళా సోదరి మనలందరికీ, అక్కలకు, చెల్లెళ్ళందరికీ కూడా, అవ్వలకు ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ట్రాలీ వస్తూ ఉన్నది. ఇంటింటికి చెత్త సేకరణకు వస్తుంది. దయచేసి ఉదయం లేవగానే మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం, మన వాకిలి శుభ్రం చేసుకుంటాం, అలాగే ఉదయమే స్నానం చేసి మంచిగా ఉన్న ఇస్త్రీ బట్టలు వేసుకుంటాం. కానీ వాడకు వచ్చేసరికి రోజు చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద వేసిపోతాడు. మేమందరం మహిళా సోదరులందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, ప్రతి ఇంటికి ట్రాలీ వస్తుంది. కేవలం 40 రూపాయలు ఇస్తే ఆ చెత్త ట్రాలీలో వాళ్ళందరూ రోజు వచ్చి ఆ గార్బేజ్ తీసుకొని పోయి అది కలెక్షన్ చేసుకొని ఊరు అవతల పడేస్తారు. అప్పుడు మన ఇల్లు, మన వాకిలి మనం ఎంత శుభ్రంగా ఉంటామో మన వాడ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి. లేదు అంటే కొత్త చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఎవరైతే చెత్త తీసుకొచ్చి డ్రైన్లలో కానీ రోడ్ల మీద కానీ వేస్తారో అది సంబంధిత ఎవరైతే సూపర్వైజర్లు ఫోటో తీస్తే ఆ ఇంట్లో 500 రూపాయల ఫైన్ వేయబడుతుంది. ఒకవేళ మీరు ఫైన్ కట్టకపోతే మీ ఉన్న ఇంటి నల్లా కనెక్షన్ తీసేయబడుతుంది, అలాగే కరెంట్ కనెక్షన్ కూడా తీసేయబడుతుంది. కనుక దయచేసి అంత దూరం తెచ్చుకోకుండా ప్రతి వాళ్ళు కూడా డ్రైన్లలో చెత్త వేయకుండా మీ ఇంటికి వచ్చే ట్రాలీలో చెత్త వేసి ఈ రామగుండం అభివృద్ధికి, క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు.